వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు అలాగే విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసినారు. ఈ ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియా కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు మొత్తైన ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ముందు నడిపిస్తూ అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యులు ఇక నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది. నిన్న 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాల మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అనే సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్తారు. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక రోజు మొత్తం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవడం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూసారు. మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాదు. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ చేస్తారు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు అయితే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగులో స్పందిస్తుంది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఉంది. ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సరే పంపిస్తాం సార్, నేను ఫోన్లు ఇస్తే పనే లేదు. ఒక అరాచకమైన పరిపాలన, అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కదా సంకేతాలు లాగిచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారు. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగిన పరిస్థితి లేదు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీలు పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామాలు దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు. ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలానికి సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేదు. ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యే, అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. ఓకే అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్లో, పోలీసులు అక్కడ అభ్యర్థులు అలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊళ్ళో తిరిగింది దాఖలాలు లేవు. వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడతానంటే ఎత్తేది లేదు. నేను సత్యనపల్లి చూడండి, దాదాపు ఎంతమందికి తల్లిదెబ్బలు, దాదాపు నాకు తెలిసి ఒక 25-30 మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తాగేవాడిని. గుండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ తెచ్చి ఏజెంట్ తెచ్చి చీర చెప్పి బయటకు పంపించాడు. ఎక్కడైనా ఉందని పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తాగేవాళ్ళు. ఇది గురజాల, వినుకొండ, నర్సరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటి మీదకే రాళ్ళు దాడి చేశాడు.
చిలుకలూరుపేట, పెదకూరుపాటు. ముత్తుకుంటున్న ఎస్ఐలకి, సిఐలకి, ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు. దాడులు చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు అన్నారు. ఎన్ని ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన. నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే రండి, అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా, రండి కొట్టుకుందాం. బీసీలు, ఎస్సీలు మీద మీరు కావాలంటే ఊర్లో లెక్కేసుకోండి. బీసీలు, ఎస్సీల మీద మాకు ఓట్లు ఏజెంట్గా కూర్చుంటారా, ఓట్లు వేస్తారా అని చెప్పి ఊర్లు గురజాల్లో అయితే కొత్తగణేశంపాడు కానీ, కేసినపల్లి కానీ ఒక 10 ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం, మహిళలను చూడకుండా కొట్టారు. పెదకూరుపాడులో 15 గ్రామాలు, సత్తెనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈ రోజు కూడా మాదాలలో ఊరు లేకపోతే ఊర్లో ఇప్పుడు కూడా బాగా పడుతున్నారు. చీమలమర్రి, గుండ్లపల్లి, కుంకలగుంట మహిళల్ని పల్నాడులో, నేను పల్నాడుకి వచ్చేటప్పుడు లేదా పల్నాడులో పౌరుషం అంటారు. ఆడవాళ్ళని కొట్టేవాడు ఒకటి మొగడు, ఒకటి పౌరుషం అంటారు. ఇళ్ళలు లేని మంచి మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తారు. అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైన నుంచి, ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది. మా కార్లు 3 కార్లు పగలగొట్టడం, మా హాస్పిటల్ మీద దాడి చేసి మా మామయ్యని గాయపరచడం, రామకోటి రెడ్డి గారిని గాయపరచడం, అద్దాలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. కేవలం ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోతున్నామనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబు స్వయంగా దాడిలో పాల్గొని, స్వయంగా అతనే, వీడియోలు కూడా ఉన్నాయి, స్వయంగా అతనే పాల్గొని ఈ దాడి జరిగింది. అయినా సరే మేము సమన్వయం పాటించి మా కార్యకర్తలందరూ దాదాపు 2000 మంది కార్యకర్తలు హాస్పిటల్కి వచ్చిన, ఎక్కడా కూడా తొందరపడకుండా ఓటింగ్ సరళి జరగాలి, ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం మా బూతులు ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ 2 గంటలు రిసీవ్ చేసుకోవాలని, ఆ 2 గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి 7 గంటల దాకా ఎవరిని కూడా బూతులు వదిలిపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి, ఎక్కడ తొందరపడద్దు, మనం హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించొద్దని ఒక ఆలోచనతో మేమందరం కూడా సమన్వయం పాటించాం. సుమారు 7-7:30 గంటల దాకా పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్గొపోవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరిగింది హాస్పిటల్. ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు 500 మంది 30 ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని 2 ఆటోల్లో నవయుగ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బీర్ బాటిల్, మందు బాటిల్ తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నాం. మళ్ళీ మేము మా కార్యకర్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు, డిఎస్పీ మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు మా సెక్యూరిటీ ఇస్తారని మేము ఆలోచన, మాకు ఆ యొక్క ఆలోచన లేదు, మేము భావించడం లేదు. పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైన ఉంటున్నాం, మా పిల్లలు ఉంటున్నారు, మా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. రాత్రికి రాత్రి సుమారు 500 మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం, అనిల్ అన్న కూడా రాత్రి
ఆ సమయంలో కూడా సుమారు 11:30-12 గంటల దాకా నా దగ్గరే ఉంది. మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. వద్దు, గొడవ వద్దు. మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళము, ఎవరి ఇంటికి మీదకి వెళ్ళము. మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిలబడి ఇప్పుడే బయలుదేరి రావడం. వాస్తవాలు ఇవి. దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు, మేమేదో హింస ప్రేరేపించినట్టు. ఇది వాస్తవం. పోలీసు వాళ్ళకి సహకరించింది మేము. 2 గంటలకు హౌస్ అరెస్ట్ చేయాలంటే హౌస్ అరెస్ట్ కింద నేను లోపలికి వెళ్ళింది నేను. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, 15,000-2,000 మంది ఉన్నారు అని చెప్పినా నేను వాళ్ళ మాటిని ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం వద్దు అని మా వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని, వాళ్ళందరూ ఎంతో గొడవ చేసినా సరే వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని నేను పంపించేది. అయినా సరే మళ్ళీ మా హాస్పిటల్ మీద దాడి చేయాలని మళ్ళీ వాళ్ళందరూ సిద్ధపడతాం. ఎంతవరకు సౌకర్యం? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఇక్కడ సహించే పరిస్థితి లేదు. ఎవ్వరూ కూడా హింసాత్మక సంఘటనలు జరగాలని కోరుకోరు. కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకునేది. దాన్ని ఎవరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తాం కూడా. కానీ ఇలాంటివి రోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే మాత్రం అరవింద్ బాబు గారు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, మీరు మాత్రం ఇలాంటి సంఘటన ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. భవిష్యత్తులో కూడా మేము ఊరుకోం. ఇది ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. అందరం కూడా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండాలి. నర్సరావుపేటలో ప్రజలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళి కార్యక్రమం చేస్తున్నాం. అనిల్ అన్న నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం మా పార్టీకి అసెట్. ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. నర్సరావుపేటలో నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. ఖచ్చితంగా ఇంకా బాగా పనిచేస్తాం, అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం చేస్తాం భవిష్యత్తులో అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.